హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే స్వీట్ కార్న్ వడలు చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాము. ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇప్పుడు స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకున్నామంటే బాగా కచ్చాపచ్చాగా వస్తుంది. అన్నీ ఒకేసారి వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అడుగునంతా. అందుకని కొంచెం కొంచెం వేసుకునేసాను. ఒక 3 అవర్స్ ముందు పచ్చిశనగపప్పు నానబెట్టేసుకున్నాను. కొంచెము పచ్చెనగపప్పు ఒక 1/4 కప్పు ఉంటుందండి. పచ్చెనగపప్పు నానబెట్టేసుకునేసి అది కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. అచ్చం అదైనా చేసుకోవచ్చు. పచ్చెనగపప్పు వేస్తే కూడా ఇంకా మంచి రుచి వస్తుంది. అందుకనేసి పచ్చెనగపప్పు వేసుకున్నాను. అది కూడా కచ్చాపచ్చాగా వేసేసుకునేసి ఇప్పుడు అదే జార్లో 5-6 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసేసుకునేసి మిక్సీకి వేసేసు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఇలాగ ట్రై చేయండి. ఇప్పుడు అందులోకి సన్నగా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం ఉంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తోటకూర ఒక 1/2 కప్పు తోటకూర తీసుకున్నానండి. తోటకూర వేస్తే కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడు చదవటము, రాయటము, చెల్లెలు చూడటము ఇదంతా బాగా ఎక్కువైపోయాయి కదండి పిల్లలకి. ఇలాగా ఏదో ఒక రకంగా పిల్లలకి ఆకుకూర పెడితే కళ్ళకి చాలా మంచిది. పెద్దలకైనా కానీ పిల్లలకైనా చాలా మంచిది. ఇప్పుడు ఈ వడల్లో చాలా చాలా బాగుంటుందండి ఆకుకూర వేసుకుంటే. ఇప్పుడు సన్నగా తరిగిన ఆకుకూర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము ఇదంతా వేసేసుకునేసి బాగా కలిపేసేయాలండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకునేసి కలిపేసుకోవాలండి. ఇందులో తోటకూర వేసాము, పుదీనా కూడా వేసుకోవాలండి. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవరు చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర చాలా మంచి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు అంతా అలాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం అట్లా గట్టిగా పట్టుకున్నప్పుడు నీరులాగా వస్తుంది చూడండి. అది అట్లా నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు మనము వడ చేసుకోవడానికి రాదు కదా. అందుకని బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక 3 చెంచాలు బియ్యం పిండి వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకునేసి కలిపేసుకుంటే గట్టిగా వచ్చేస్తుంది. బియ్యం పిండి వేసేసుకున్నానండి. బియ్యం పిండి వేసేసుకునేసి బాగా కలిపేసుకునేసాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, ఉండలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు అలాగే చేతితోటి ఎలా అనుకునేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు చూపిస్తున్నానండి. ఇప్పుడు అరచేతిలో అలా అంత మందాన అలా చేసేసుకునేసేయాలండి. అలా చేసుకోవాలి. ఇంగువ వేసుకోలేదు ఇందాక. ఇప్పుడు ఇంగువ కొంచెం వేసేసుకునేసి కలిపేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే బాగా అరిగిద్ది, బాగుంటుంది. అందుకోసం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఒక్కొక్కటిగా అలా చేసుకునేసి వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తిరగేసుకునేసి ఎర్రగా కాలేంత వరకు ఉంచేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలండి. ఆ కలర్లో ఉంటే సరిపోతుంది. రెడీ అయ్యాయండి స్వీట్ కార్న్ తోటకూర వడ. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.